సార్ ట్రంప్కి షాకుల మీద షాకులు, గల్ఫ్ దేశాల ధిక్కార స్వరం, మోడీ కొత్త ట్విస్ట్, ఇరాన్ భీకర హెచ్చరిక. మీరు ఒక్కొక్క దానికి ఒక అర్థం చాలా ఉంది. ఇరాన్ అయితే మేము చాలా ఇదిగా ఉన్నాం, మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు, ముప్పు తిప్పలు పెడతాము. గల్ఫ్ దేశాలు ఒక్కొక్క దాని మీద వెళ్ళి వాళ్ళు బాంబులు వేస్తుంటే అమెరికా ఊహించలేదు ఈ స్థాయిలో ఇరాన్ వచ్చి ఆ దేశాలన్నింటి ఓమాన్ కావచ్చు, అది ఇంకొక బహ్రెయిన్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఖతార్ కావచ్చు, దుబాయ్ అందరి మీద వాళ్ళు ఏదో ఒక ఇవి వేస్తున్నారు. ఆ దేశాలు ఇప్పుడు గోల పెడుతున్నాయి. ఆ దేశాలు అమెరికా అనుకూల దేశాలు, అందుకనే స్థావరాలు ఇచ్చాయి. వాళ్ళు అమెరికా మమ్మల్ని కనీసం ముందుగా హెచ్చరించడం లేదు, మేము దాడికి గురి నష్టపోయిన తర్వాత మమ్మల్ని పలకరించడం లేదు, మమ్మల్ని సహాయపడడం లేదు. ఇలా అయితే మేము ఎక్కువ రోజులు భరించలేము అని వాళ్ళు ఒక విధంగా అమెరికాకు హెచ్చరికలు కూడా పంపుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ట్రంప్ ఏమో మేకపోతు గాంభీర్యంలాగా సెప్టెంబర్ దాకా యుద్ధం సాగిస్తామని ప్రకటన చేశాడు. సెప్టెంబర్ దాకా సాగిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ యుద్ధం చేయాలి. ఇక్కడ స్థానిక బలం, స్థాన బలం ఎవరికి ఉంటుంది? వీళ్ళకు ఉంటుంది. ఈ దేశాలు అడ్డం తిరిగిన తర్వాత ట్రంప్ భీకరంగా ఈ బీరాలు పలుకుతున్నారు. కానీ మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే ప్రతి విషయంలో వెనక్కు తగ్గుతున్నారు. ఉదాహరణకు భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురు కొనడానికి ఇప్పుడు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? అంతకుముందు అసలు రష్యాకే వెళ్ళకూడదు అని అక్కడే కదా పాయింట్ ఆఫ్ బ్రేక్. ఇప్పుడు రష్యాకి ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఉదాహరణకు. రెండవది, కుర్దులకు ఆయుధాలు ఇస్తామని, సైన్యం మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు కుర్దులకు ఆయుధాలు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మూడో విషయం, ఇరాన్ మీద ఆపరేషన్ ముగియగానే క్యూబాను ఆక్రమిస్తాడంట. అసలు ఏమన్నా దేశాలన్నా ఇది ఆట అండి ఇది? క్యూబా అంతా వెనిజులానే ఎంతవరకు ఆక్రమించారు అనేది ఒకటైతే, క్యూబాను ఆక్రమిస్తారని క్యూబా ఏం తప్పు చేసిందండి? ఈ దేశాల మీద మీరు రకరకాల నెపాలు పెట్టారు. క్యూబా ఏం చేసింది అంటే ఖచ్చితంగా ఇంకా ప్రపంచ దేశాలను మీరు మేల్కొంటారు బాబు, నేను ఒక్కొక్కరిని ఆక్రమిస్తున్నానని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ ఇంత దిగ్బంధనం చేశానని చాలా బెదిరించాడు. కానీ బిట్ కాయిన్ ద్వారా ఇరాన్ అద్భుతంగా తన ఆర్థిక కార్యకలాపాలు సాగించగలుగుతుంది. ఇరాన్ దగ్గర రాజకీయ నాయకత్వం కానివ్వండి, సైనిక ప్రతిఘటన కేంద్రాలు కానివ్వండి, ప్యారలల్గా డీసెంట్రలైజ్డ్గా చాలా ఉన్నాయి. అది వాళ్ళకి ఇంత ఉంది నెట్వర్క్ అని వీళ్ళకి కూడా తెలియదు. అది దాన్ని ఆపరేషనల్ చేశారు ఇప్పుడు. సో అది చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఏమొస్తుందో టెల్ అవీవ్ మీద బాంబులు వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? ఇజ్రాయిల్ ఈరోజు బీరూట్ మీద, లెబనాన్ మీద బాంబులు వేస్తుందండి. మీరు ఇరాన్ మీద యుద్ధం అని బీరూట్ మీద లెబనాన్ ఎందుకు వేస్తున్నారండి బాంబులు? లేకపోతే ఇరాన్ నౌకను మీరు శ్రీలంక తీరంలో ముంచుతారా? 70 మంది 100 మందిని చంపుతారా? అది విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళింది పాపం. విశాఖలో మనం నౌకా విన్యాసాల కోసం వచ్చిన నౌక అది శ్రీలంకకి వెళ్తే అది భారతదేశం కూడా పాపం మూట కట్టుకుంది అని ఒక ఆరోపణ వచ్చింది. మీరు చూస్తే కనుక ఈరోజు అల్ జజీరా కవర్ స్టోరీ రాసింది.